హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేతూస్ వ్లాగ్. ఈరోజు మనము ఈ వెదర్కి అంటే చిల్లింగ్గా ఉన్న వెదర్కి, కోల్డ్గా ఉన్న వెదర్కి అప్పుడే ఇన్స్టెంట్గా వేడివేడిగా చేసుకొని ఏదైనా తినాలి అని స్నాక్స్ అనిపిస్తుంది కదా. సో అప్పుడు మనము బయట ఫుడ్ ఆర్డర్ చేసి అలాంటి అన్హెల్తీ ఫుడ్ ఇచ్చే కంటే ఇంట్లోనే ఇన్స్టెంట్గా మనము హెల్తీ ఫుడ్ చేసుకొని పిల్లలకి ఇస్తే కూడా ఎంతో బాగుంటుంది. సో ఇప్పుడైతే చూడండి, నేను ఏం చేస్తున్నా అంటే ఇన్స్టెంట్గా పాప్కార్న్ చేస్తున్నాను అనమాట. సో దీంట్లో ఆల్రెడీ మనకు మిక్స్ చేసేసి ఉంటుందన్నమాట. పాప్కార్న్, ఆయిల్ అన్నీ పార్టీ ప్యాక్. ఇది బటర్ ఫ్లేవర్ అనమాట. సో జస్ట్ మనం ఇది కుక్కర్లో వేసేసి ఆల్రెడీ అన్ని ఇంగ్రీడియంట్స్, సాల్ట్ అన్ని ఫ్లేవర్ వేసింటారు కదా. సో కుక్కర్లో వేసేసి దాన్ని జస్ట్ బ్యాక్ సైడ్ అంటే ఆ లిడ్ ఉంటుంది కదా, సో దాన్ని రివర్స్లో పెట్టాలి. రివర్స్లో పెట్టి మనం జస్ట్ ఒక 5 మినిట్స్ అలా పెట్టేసామంటే సో మనకి ఇమ్మీడియట్గా సౌండ్ అనేది వస్తుంది అనమాట. పాపప్ వస్తుంటుంది, కార్న్ అనేది సౌండ్ వస్తుంటుంది మనకి, కార్న్ వచ్చిందా లేదా అనేసి. సో ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఫుల్గా పాప్కార్న్ రెడీ అయిపోతుంది. చూడండి, పెద్ద లిడ్ పెట్టి కుక్కర్లో పెట్టాను కదా, సో ఇమ్మీడియట్గా మనకు ఎంత పాప్కార్న్ వచ్చిందో. సో అదే ఇది మనం బయట ఆర్డర్ చేసి లేదా ఎక్కడైనా తీసుకుంటే కూడా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, అలాగే అంత పర్ఫెక్ట్గా కూడా అనిపించదు. ఇక్కడ చూడండి, బటర్ డిలైట్ పాప్కార్న్ మిక్స్ ఇన్స్టెంట్గా ఇంట్లో ఇమీడియట్గా చేసుకోవాలి అంటే సో ఇదైతే బెస్ట్ అండ్ ఈజీ, క్విక్ అండ్ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. సో మీకు కూడా ఎలా వేయాలి, ఎలా ట్రై చేయాలి అంటే దాని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా రాసి ఉంటారు క్లియర్గా. సో నో నీడ్ టు మిక్స్ ఎనీథింగ్ అనమాట. చూడండి, జస్ట్ ఎంటీ ప్యాన్ తీసుకొని ఇవి వేసి యాడ్ చేసి కుక్కర్కి లిడ్ పెట్టాలి, రివర్స్ పెట్టాలి, విజిల్ పెట్టకూడదు. సో ఇలా పెట్టేసామంటే మనకు జస్ట్ ఒక 1-2 సెకండ్స్ లేదా 1-2 మినిట్స్లో సో మనకి ఇన్స్టెంట్గా పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఒకసారి మీరు కూడా, ఇవి ప్యాకెట్స్ డిఫరెంట్ సైజెస్లో ఉంటుంది, ఫ్లేవర్స్లో ఉంటుంది. మీకు నచ్చినది తీసుకొని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేతూస్ వ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.